మెదక్ జిల్లా నర్సాపూర్లో బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పై మండిపడ్డ మాజీ మంత్రి రైతు మహాధర్నా ముందుగా బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు కేసీఆర్ పాలనలో ప్రారంభమైన మిషన్ కాకతీయను గుర్తు చేస్తూ కాంగ్రెస్ ఒక్క చెరువు కూడా నిర్మించలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. కమిషన్ల పేరుతో కాలయాపన, పాలన అనే భావన లేదు, కార్యాచరణ ఎక్కడా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో 2 లక్షల రేషన్ కార్డులు రద్దు చేశారని మండిపడ్డారు. హాల్దీ, మంజీరా నదులపై 8 చెక్ డ్యాంలు నిర్మించామన్నారు. హత్నూరా, చిలప్చేడు, వెల్దుర్తి మండలాలకు నీరు అందిందని వివరించారు. మేడిగడ్డ వద్ద పడవ ఏర్పాటు చేశామన్నారు. బంకచెల్ నీటిని గురుదక్షిణగా పంపినట్టు గుర్తు చేశారు. కన్నెపల్లి మోటార్ పూర్తయితే నర్సాపూర్కు నీరు వస్తుందన్నారు. పైసలిచ్చాక హాస్టల్ వార్డెన్లపై ఏసీబీ రైడ్లు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు, కమిషన్లు ఢిల్లీకి మూటలే మిగిలాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 21 నెల కాంగ్రెస్ పాలనలో మిగిలిందేమన్నా ఉందంటే, జరిగిందేమన్నా ఉన్నదంటే రైతు కష్టాలు, విద్యార్థుల కష్టాలు, నిరుద్యోగుల కష్టాలు, అవినీతి, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, దీంతోనే 2 ఏళ్ల కాలం వెలుగుచ్చింది. చెప్పుకోవడానికి ఏమీ లేదు ఈ ప్రభుత్వానికి. కేసీఆర్ గారి ప్రభుత్వం 2 ఏళ్లలో మొదటి 2 సంవత్సరాల్లోనే విద్యుత్ సమస్య పరిష్కారం చేసింది. ఆ రోజు అంటే 24 అప్పుడు 6 గంటలే ఉంటుండే, పొద్దుదాకా 3 గంటలు, కొద్దిగా 3 గంటలు ఉంటుండే. కేసీఆర్ బాధించి పంటలు పండించాడు. ఒక గుంట ఎండకుండా పంటలు పండి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేస్తుండు? మేడిగడ్డను పడావు పెట్టాలి, గోదావరి నీళ్లు బంకచెర్లకు జారగొట్టాలి. ఇంతే కదా రేవంత్ రెడ్డి చేసి. మేడిగడ్డను పడావు పెట్టుండు. ఆయన గురువు గారికి గురుదక్షిణ చెల్లించడానికి బంకచెర్లకు గోదావరి నీళ్లను జారగొట్టుండు. మేమేమో తెలంగాణ పంట పొలాల్లో నీళ్లు బారించినాం. దుబ్బాకకు గోదావరి నీళ్లు బారినాయి, కూడలి వాగుల కాలువలలో బారినాయి. అదిలోనే 24 గంటల కరెంట్ ఇచ్చారు. అదేవిధంగా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కళ్యాణ లక్ష్మి పథకాన్ని, ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు అయినా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందించారు. అదేవిధంగా చెప్పిన మాట ప్రకారంగా 200 పెన్షన్ 1000 రూపాయలు చేశారు. 4 కిలోలు ఉన్న బియ్యాన్ని ప్రతి మనిషికి 6 కేజీలు ఇచ్చారు. అంతకుముందు 4 కిలోలు, ప్రతి రేషన్ కార్డు మీద 20 కిలోల సీలింగ్ ఉండేది. సీలింగ్ ఎత్తేసి ఇంట్లో 10 మంది ఉంటే 16 60 కిలోలు ఇచ్చారు. రేషన్ కార్డు మీద బియ్యం యొక్క కోటా పెంచింది కేసీఆర్ గారు. మొదటి సంవత్సరంలో నువ్వు బిల్లు ఇయ్యక, నువ్వు పైసలు రిలీజ్ చేయక ఊకే వార్డెన్ల మీద కేసులు పెడుతున్నావు. ఇది వరకు 2 ఏళ్ళ ఎగ్గు టెండర్ ఫైనల్ కాలే, కోడిగుడ్డు టెండర్. అలా కమిషన్లు లెక్క సెట్లు అవుతుంది కాదు. రాష్ట్రం మొత్తం కలిపి సింగిల్ టెండర్ పిలిచింది కోడిగుడ్లకి. ఎందుకంటే అలా పర్సంటేజ్ చూసుకుందామని. ఇక అది విలువ క్యాన్సిల్ కాదు, విలువ క్యాన్సిల్ కాదు. వాళ్ళ కొత్త లేదు, టెండర్ క్యాన్సిల్, మళ్ళీ బిల్లు, టెండర్ బిల్ క్యాన్సిల్, మళ్ళీ బిల్లు. 2 ఏళ్లలో కోడిగుడ్డు టెండర్ ఫైనల్ చేశారు కదా ఈ గవర్నమెంట్. నిన్న పాపం మధ్యాహ్న భోజన కార్మికులు హైదరాబాద్ పోయి ధర్నా చేసిన 9 నెలల వాళ్ళకి బిల్లు ఇయ్యక, వాళ్ళ కోడిగుడ్డు వాళ్ళు మొదలే రెక్కాడితే డొక్కాడని వాళ్ళు పేద మహిళలు. వాళ్ళు పిల్లలకు అన్నం వండి పెడితే అప్పుల పాలైపోయింది. మాటలేమో మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాను, కానీ అప్పుల పాలు చేసినాం. కోటీశ్వర్లు కాదు, అప్పుల పాలు చేసినాం. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అన్నం వండి పెట్టిన పాపానికి 9 నెలల నుంచి నువ్వు బిల్లులు ఇయ్యక అప్పుల పాలైపోయింది వాళ్ళు. మధ్యాహ్న భోజనం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.